ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మనమైతే పంజాబీ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. దానికోసం అయితే నేనైతే 2 మీటర్ల అస్తర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. దేనికైనా కూడా 2 మీటర్ల అస్తర్ క్లాత్ అయితే సరిపోతుందండి. నేనైతే దీన్ని వాటర్లో తడిపి తీసుకున్నాను. ఇంకా చూడండి, వాటర్లో తీసుకున్నాను కాబట్టి కొంచెం హెచ్చు తగ్గులు ఉండేటట్టు వచ్చింది. ఇప్పుడు మనమైతే డ్రెస్కి ఎంత సరిపోతుందో అంతే తీసుకోవాలండి. చూడండి, డ్రెస్కి ఎంత సరిపోతుందో అంతే తీసుకోవాలి. ఫస్ట్ ఇలా కొంచెం వదిలేసుకొని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం డ్రెస్ని పెట్టుకొని కొంచెం చూసుకోవాలి, కరెక్ట్గా చూసుకోవాలండి. చూడండి, ఇది కొలత బ్లౌజ్ కదండి. దాన్ని అయితే చూడండి, ఇటు చివరనైతే ఇటు సమానంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇటువైపు కరెక్ట్గా ఉందో 2 ఇంచులు ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇటు 2 వైపులు కొంచెం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుందండి. ఒక 2 వైపులు 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇంకో కొంచెం జరుపుకోవాలంటే వెనక్కి కూడా జరుపుకోవచ్చు. ఇలా క్లాత్ అయితే కొంచెం మిగలడానికి ఉంటుందండి, మిగులుతుందండి, వేస్ట్ కాకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఇంకా కొంచెం వెనక్కి అయితే జరుపుకుంటున్నాను. కొంచెము 1 ఇంచు మందం అలా వెనక్కి జరుపుకున్నాను. ఇప్పుడు జరుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకొని చూద్దాము. చూడండి, ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చూడండి, కరెక్ట్గా 1 ఇంచు 2 ఇంచెస్ ఉంటాయండి. ఇప్పుడు మనం దీన్ని అయితే ఒక నెక్ దగ్గర అయితే చూడండి, ఇప్పుడు ఇక్కడ నెక్ కూడా సమానం ఉండేటట్టు ఒక చిన్న 1/4 ఇంచు మందం అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే చిన్నగా 1/4 ఇంచు మందం అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే పైన ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే, చూడండి, పైన హెచ్చు తగ్గులు లేకుండా ఉండడానికైతే ఒక 1/4 ఇంచు అయితే తీసుకోవాలి. ఒక 1/4 ఇంచుతో అయితే ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచు అయితే ఎక్స్ట్రా కుట్టుల కోసం అయితే, అంటే మనం నెక్ దగ్గర ముందే ఇట్లా మార్క్ చేసుకోవాలండి. ఇది నెక్ వైపు కదండి. ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా కుచ్చుల కోసము ఉంచుకోవాలి. ఇలా 1/4 ఇంచు అయితే మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మనమైతే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర అయితే చూడండి మార్క్ అయితే చేసుకోవాలి. మన నెక్ ఏడుకుందో కరెక్ట్గా ఆడికొక మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, షోల్డర్ కాడ కూడా షోల్డర్ కంటే ఇటు నెక్ కంటే ఒక 1/4 ఇంచు ఇటు సైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్ ఇడుకుంది కదండి, ఒక 1/4 ఇంచు ఇటు చూడండి, నెక్ కంటే ఒక 1/4 ఇంచు ఇటు సైడ్ జరుపుకొని చేసుకోవాలండి. అంటే నెక్ కంటే ఒక 1/4 ఇంచు ఇటు సైడ్ జరుపుకోవాలి. చూడండి, ఒక 1/4 ఇంచు సరిపోతుంది. ఒక 1/4 ఇంచు ఇటు సైడ్ పెట్టుకోవాలి మార్కు. ఇది నెక్ సైజ్ అండి. దీనికంటే ఒక 1/4 ఇంచు ఇటు పెట్టుకున్నాను. మళ్ళీ ఇటు కూడా సేమ్ చూడండి, ఈ నెక్ కంటే ఈ షోల్డర్ కంటే ఒక 1/4 ఇంచు ఇటు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 1/4 ఇంచు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం చూడండి, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే దీనికంటే ఇటు ఒక చిన్న మార్జిన్ గీసుకోవాలి. అంటే దీనికంటే ఒక ఇట్లా మార్కు చేసి పొడవించుకోవాలి. ఇలా నెక్స్ట్ హ్యాండ్ కంటే ఒక 1/4 ఇంచు ఇలా పొడిగించుకొని ఇంకా చూడండి, దీనికి సమానంగా ఇట్లా మార్క్స్ అయితే చేసుకోవాలి. చూడండి, ఒక కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. మార్జిన్ అయితే సేమ్ ఇక్కడికండి, దీనికంటే కొంచెము చిన్నగా దించుకోవాలండి. తర్వాత ఇక్కడ నుంచి అయితే సేమ్ మార్జిన్ మనమైతే ఇలా చిన్నగా గీసుకోవాలండి. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెము ఎక్కువ పెంచుకోవాలి. ఇది సేమ్ ఇవైతే సేమ్ మార్జిన్. ఇదైతే ఖర్చుల కోసం కాదండి, సేమ్ ఇంకా ఖర్చుల కోసం అయితే ఎక్స్ట్రా వస్తుంది. ఇదైతే సేమ్ మన డ్రెస్ మార్జిన్ అండి. డ్రెస్ కంటే అస్తర్ని ఒక 1 ఇంచ్ అయితే పైకే తీసుకోవాలండి. మళ్ళీ తర్వాత డ్రెస్ కంటే 1 ఇంచ్ ఇంకో దానిలో ఎక్కువ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ అయినా పర్వాలేదు, 2 ఇంచ్ అయినా పర్వాలేదు. చూడండి, డ్రెస్ మార్జిన్ అయితే ఇక్కడి వరకు ఉంది కదండి. దీనికంటే ఒక 2 ఇంచులు పైకి పెట్టుకోవాలి అస్తర్ కదండి. ఇంకా అస్తర్ అయితే మన డ్రెస్ కంటే కొంచెం పైకే ఉండాలండి. అందుకోసమని
చూడండి ఇక్కడనైతే నేనైతే ఒక 2 ఇంచులు అయితే పైకే పెడుతున్నాను. ఖర్చులకు ఇట్లా కొంచెం మలిసి కుట్టుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచు పైకి అంటే కిందికి తీసుకుంటున్నాను. అంటే ఇలా మనకైతే ఈ కుట్టి ఇలా మలిసి కుడితే ఇక్కడికైతే వస్తుంది కదండి, అందుకే 2 ఇంచులు పెడుతున్నాను. ఇలా ఒక మార్జిన్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా ఈ డ్రెస్ తీసేసుకొని మనమైతే షోల్డర్ అయితే మనమైతే చేసుకోవాలి. షోల్డర్ని ఎల్ షేప్లో చేసుకోవాలండి. చూడండి ఎల్ షేప్లో చేసుకోవాలి. కరెక్ట్గా ఎల్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత ఒక 1.5 ఇంచ్ అయితే ఇక్కడ ఖర్చులకు మనమైతే లోతు కోసం అయితే తీసుకోవాలండి. 1.5 ఇంచ్ అయితే ఇక్కడ 1.5 ఇంచ్ అయితే ఖర్చుల కోసం అయితే తీసుకోవాలండి. మనము ఇక్కడ ఖర్చుల కోసం తీసుకున్న తర్వాత ఇది రౌండ్ షేప్ తిరిగేలా చూసుకోవాలి. చూడండి ఇలా రౌండ్ షేప్ తిరిగేలా చూసుకోవాలి. అంటే మనం ఈ మార్జిన్ కాడికే రావాలండి. ఇప్పుడు దీనికంటే ఒక 2 ఇంచుల విడ్త్ తోటి ఎక్స్ట్రా మన ఖర్చుల కోసం అయితే పెట్టుకోవాలి. చూడండి కరెక్ట్గా 2 ఇంచులు విడ్త్ తోటి అయితే మనమైతే ఎక్స్ట్రా చేసుకోవాలి. చూడండి అంతా ఇలా 2 ఇంచులు పెట్టుకుని మనమైతే మార్జిన్ అయితే గీసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్వాలేదండి, కొంచెం తక్కువ పెట్టుకున్నా కూడా 1.5 పెట్టుకున్నా కూడా పర్వాలేదు. చూడండి కరెక్ట్గా ఇక్కడికైతే మనమైతే చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా మలుపు తిరిగిన కాడనైతే ఒక్క చిన్నగా ఇటు మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడి మందం అయితే 2 ఇంచులతో అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే 1.5 కూడా తీసుకోవచ్చు, ఏమి కాదు. చూడండి ఇలా ఇది ఖర్చుల కోసం మాత్రమేనండి. 1.5 కూడా తీసుకోవచ్చు క్లాత్ లేని వాళ్ళు. ఇలా మార్జిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది వైపు ఉంది కదండి, ఇదైతే ఒక 1 ఇంచ్ విడ్త్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మలిచి కుట్టుకోవడానికి కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి మనకు ఇలా షేపు మనం స్టిచ్చెస్ ఇలా మలుచుకొని కుట్టుకోరాదు, చాలా ఇబ్బంది అవుతుంది. 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. చూడండి ఇలా 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇలా మార్క్ అయితే చేసుకోండి. చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అయితే నేనైతే చూడండి నెక్ అయితే ఒక 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ అయితే ఒక 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఒక 5.5 తీసుకుంటున్నాను. కావాలంటే కొంచెం తక్కువ కూడా పెట్టుకోవచ్చండి. కొంచెం పెద్ద సైజు వాళ్ళైతే 6 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక మార్జిన్ అయితే గీసుకోవాలి మనం. చూడండి ఇలా ఒక మార్జిన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికైతే నేనైతే రౌండ్ షేప్ పెట్టాలనుకుంటున్నానండి. నేనైతే రౌండ్ షేప్ తింపుకున్నాను. మీకు వేరే డిజైన్ కావాలంటే మాత్రం ఇలా 1 ఇంచు ఇలా తిప్పుకొని ఇలా మంచి డిజైన్లు అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఎలాంటి డిజైన్ పెట్టట్లేదు, ఇలా నార్మల్గానే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా కట్ చేసుకోవచ్చండి. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ నెక్. ఇప్పుడైతే నేనైతే నెక్ కట్ చేయడం లేదు, ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఏమన్నా డిజైన్ కావాలన్నా పెట్టుకోవచ్చు, లేకుంటే ఏదైనా కావాలన్నా పెట్టుకోవచ్చు కాబట్టి నేనైతే నెక్ కట్ చేయడం లేదు. దీనికంటే కొంచెం ఎక్కువగా బ్యాక్ నెక్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేనైతే ఇది కట్ చేస్తున్నాను. ఇలానైతే ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. అయితే ఇదే కొలతలతో చేసుకుంటే చాలా బాగానైతే వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. మీకైతే మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. అవునండి, మనమైతే ఇట్లా మనకైతే క్లాత్ ఎంత సరిపోతుందో అంత తీసుకున్న తర్వాత చూడండి మనకు క్లాత్ అయితే చూసుకోవాలండి. మన క్లాత్ చూసుకొని మనకైతే ఎంత సరిపోతుందో అంతే పెట్టుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా ఉంది కదండి, ఇంకా కొంచెం దీన్ని మలుచుకోవాలి, ఇట్లా పైకి అనుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా వేసుకోవాలి. వేస్ట్ చేసుకోకూడదు, క్లాత్ వేస్ట్ కాకుండా నీట్గా మనకైతే సరిపోతుంది.
ఇలా హెచ్చు తగ్గు లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అయితే మనకైతే పై వైపుకు కింది వైపుకి అయితే రెండు కూడా సేమ్ డిజైనే వచ్చిందండి. కొన్ని డ్రెస్సులకు అయితే ఫ్రంట్ పార్ట్ డిజైన్ వస్తుంది, బ్యాక్ పార్ట్ డిజైన్ రాదు. అట్లాంటప్పుడు ఏంటంటే మనమైతే ఏ పార్ట్కు ఆ పార్ట్కు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు రెండు డిజైన్లు ఒకటే తిరిగి వచ్చింది కాబట్టి ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా పైన అయితే ఇలా పైకి అయితే ఒక 1 ఇంచ్ విడిచిపెట్టుకొని ఒక 1 ఇంచ్ తోటి విడిచిపెట్టుకొని పెట్టుకోవాలి. అయితే వదిలేసుకొని అయితే మనమైతే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక దీనికంటే ఇప్పుడు మనమైతే ఇది మెయిన్ బ్లౌజ్ మెయిన్ది కూడా మనమైతే దీనిపైన వేసుకొని హైట్ కోసం అయితే దీన్ని అయితే పైన అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా పైన వేసుకోవాలి. పైన వేసుకొని ఇది ఎంత పొడుగు ఉందో మనం అంత పొడుగు వరకు అయితే తీసుకోవాలి. చూడండి, ఇలా ఎంత పొడుగు ఉందో అంత పొడుగు వరకు అయితే మార్కు దీనికంటే ఇదైతే మెయిన్ మార్క్ కదండి, దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే కుచ్చుల కోసం అండి, స్టిచ్చెస్ కోసం అండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తోటి ఇంకా దీన్ని అయితే మనమైతే చేసుకోవాలి. అంటే ఒక 1 ఇంచ్ అంటే కింద మలుచుకొని కుట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలా సరిపోతుందండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా అయిపోయిందండి. దీనికంటే మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తోటి అయితే మనమైతే కట్ చేసుకోవాలి. అస్తర్ అయితే మనం మెయిన్ క్లాత్ కంటే తక్కువ ఉండాలి కాబట్టి మనమైతే దీనికంటే ఒక 1/2 ఇంచు రండి, ఇలా 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా విత్తుతో అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఒకటి మనం అయితే తీసుకొని చూడండి, దీని మార్క్ అయితే కింద పడ్డది కదండి, బ్యాక్ నెక్ మార్క్ పడ్డది కింద పైన. ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీనికైతే కొంచెం నెక్ మనమైతే తిరుగుడు మనమైతే ఆమ్ రౌండ్ అయితే కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలి ఫస్ట్. దీనికంటే ఆమ్ రౌండ్ పావించి తగ్గించుకొని తీసుకోవాలి. ఆమ్ రౌండ్ అయితే ఏమీ లేదండి, పైన నుంచి తీసుకోవద్దు, మనం ఇక్కడి వరకు తీసుకోవాలి కరెక్ట్గా పావించుతోటి. అంతే. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అయితే నేనైతే మనకైతే ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. మీకైతే 6 కావాలంటే 6, 7 కావాలంటే 7, ఇలా ఎంత పొడుగు కావాలంటే అంతే పొడుగు తీసుకోండి. నాకైతే నేను నా ఓల్డ్ బ్లౌజ్ బట్టి అయితే నేనైతే తీసుకుంటాను. నెక్ అయితే ఫస్ట్ మనం ఎక్కడికుందో మన పాత ప్రింట్ కనబడుతుంది కదా, దానిపైన అయితే ఒక మార్జిన్ అయితే ఇదైతే గీసుకున్నాను. ఇప్పుడు మనకు ఎంత పొడవు కావాలనో చూసుకొని అంతే పొడవు తీసుకోవాలండి. నాకైతే 6 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను. ఇంకా ముందు ఫ్రంట్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా మీకు ఎంత కొంచెం పొడవు కావాలంటే ఇంకా కొంచెం తీసుకోవచ్చు. ఇలా ఇది కూడా రౌండ్ తీసుకుంటున్నాను. ఇలా అయితే తీసుకోండి. కానీ అయితే నేనైతే ఇలా కొంచెం టక్స్ పెట్టుకోవడం అయితే మర్చిపోయాను మీకు చెప్పడము. మీకైతే ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు ఇందాక మనం ఆమ్ రౌండ్ కట్ చేసుకున్నాం కదండి, అక్కడ మనం గుర్తుండడం కోసం అయితే ఇలా అక్కడక్కడ కొంచెం టక్స్ పెట్టుకోండి. నేను మర్చిపోయానని మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు గుర్తుండడానికి. ఇక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుంటుంది. ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసుకుందామండి. ఇంకా ఇవి అయిపోయినాయి కదా. కప్పడాన్ని అయితే చూడండి 4 ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలా రెండు ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. చూడండి, ఫోల్డింగ్ అయితే నా వైపు ఉంది. ఇప్పుడైతే మనమైతే హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము. ఇంకా ఈమె ఒక 1/2 ఇంచ్ అయితే మనమైతే కొంచెం హెచ్చు తగ్గు లేకుండా తీసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే మనమైతే స్టిచ్చెస్ కోసం అయితే తీసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ అయితే ఇదైతే నేనైతే కట్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా. ఇలా తర్వాత మనమైతే ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే నేనైతే హ్యాండ్ పొడవు చూడండి, ఇలా మనం పొడవు అయితే నేనైతే 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. మీరైతే
ఓల్డ్ బ్లౌజ్ ఉంటే దాంతో స్టిచ్ చేసుకోండి. నేనైతే 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. 6 ఇంచులకి 1/2 ఇంచు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకైతే కొంచెం స్టిచ్చెస్ కోసం అయితే. ఇప్పుడైతే నేనైతే నాకైతే పొడవు అయితే 6 ఇంచులు ఉందండి. 6 ఇంచుల పొడవు తీసుకొని తర్వాత ఇంకొక 1.5 ఇంచు లేకుంటే 2 ఇంచెస్ మనం అక్కడ విడితో 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి డ్రెస్కి ఇప్పుడు కూడా ఇది కూడా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఇక్కడ అయితే 2 ఇంచుల 1.5 ఇంచులు అయితే ఇక్కడ సమానం ఇట్లా మార్జిన్ అయితే చేసుకొని ఇప్పుడు నేనైతే పొడవు అయితే చూడండి 3 ఇంచుల పొడవు ఇక్కడ ఆమ్ డౌన్ ఇక్కడ 3 ఇంచుల పొడవు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక్కసారి మనమైతే కొలుచుకుందాము. ఇలా ఇటు హ్యాండ్ ఇటు కాదండి, ఇలా కొలుచుకుందాము. చూడండి ఇప్పుడు ఇలా కొలుచుకోవాలి. ఆమ్ డౌన్ నుంచి చూసుకుంటున్నాను. ఆమ్ డౌన్ కాడనైతే ఇక్కడ కొంచెం ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రానైతే ఇలా మార్జిన్ చేసుకొని ఇప్పుడు ఇలానైతే రౌండ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా 1.5 అయితే మనమైతే పెట్టుకున్నాం కదా, దీనికి స్ట్రేట్గా తీసుకొని మనమైతే ఆమ్ డౌన్ మార్క్ కాడికి అయితే హ్యాండ్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కూడా ఇలా లైన్ గీసుకొని ఇక్కడికైతే మార్జిన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇంతేనండి హ్యాండ్ అయితే ఇలా. ఇప్పుడు మనమైతే దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇంకా సేమ్ దీనిలాగానే మనమైతే ఈ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా మనమైతే మెయిన్ క్లాత్ అయితే కూడా కట్ చేసుకున్నాను. చూడండి మెయిన్ క్లాత్ కూడా 1/2 ఇంచు విడత తోటి ఇట్లా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా అంతేనండి, మనకైతే పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇవైతే హ్యాండ్స్, ఇదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, ఇంకా ఇదైతే అస్తరండి. ఇంకా మనమైతే స్టిచ్చింగ్ వీడియోనైతే చూద్దామండి తర్వాత నెక్స్ట్ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోనైతే మనమైతే స్టిచ్చింగ్ వీడియోనైతే చూద్దామండి. ఇంకా దానికోసం అయితే చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కింద తీసుకొని ఇంకా చూడండి రివర్స్ అయితే కిందకి పెట్టుకొని పైకి అయితే మెయిన్ క్లాత్ పెట్టుకొని దానిపైన అయితే అస్తర్ పెట్టుకోవాలండి. అంటే నేనైతే గల్ల ముక్క వేసుకోకుండా నార్మల్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. దానికోసం అయితే ఇప్పుడు ఈ కొంచెం ఫస్ట్ స్టిచ్ చేసుకునే వాళ్ళైతే ఇలాంటి పిన్స్ తీసుకొని అక్కడొకటి పెట్టుకుంటే కొంచెం అటు ఇటు కదలకుండా నీట్గా వస్తుంది. చూడండి ఇలా అక్కడొకటి పిన్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాతనైతే ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకుంటూ ఇంట్లో మనమైతే స్టిచ్ అయితే చేసుకోవాలి. చాలా నీట్గానైతే వస్తుందండి. మనమైతే చూడండి ఇలానైతే పిన్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా వస్తుంది. లేకపోతే గల్ల కొంచెం అటు ఇటుగా వచ్చి ఆ పైన క్లాత్ మిగలడం కానీ అలా జరుగుతుంది. ఇప్పుడు ఇలానైతే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మధ్యలో ఉన్న క్లాత్ అయితే మనమైతే కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేనైతే బ్యాక్ నెక్ అయితే ఇదైతే బ్యాక్ పార్ట్ అయితే ఇదైతే ఇప్పుడైతే మనం మధ్యలోనైతే ఇలా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత స్లోగా కట్ చేసుకోవాలండి, లేకపోతే నెక్ కట్ అయిపోతుంది. ఇంకా కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే తొందరగా కట్ చేస్తారు, కానీ కొంచెం స్లోగానైతే కట్ చేసుకోవాలి. ఇలా డాట్లు పెట్టుకోవాలండి. మనం డాట్లు పెట్టుకుంటే మనమైతే మూలల కాడనైతే మంచిగా నీట్గా తిరుగుతుంది. చూడండి కొంచెం మెల్లిగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి, లేకపోతే మెయిన్ క్లాత్ కట్ అయిపోతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇంకా అస్తర్ని అయితే ఇలా రివర్స్ దింపుకున్న తర్వాత మనమైతే దానిపై నుంచి అయితే మళ్ళొక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల స్టిచ్ అయితే నీట్గా కనబడుతుంది. మనం ఎంత కొంచెం దగ్గరికి చేసుకుంటే అంత బాగా కనబడుతుందండి. చూడండి ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఈ గల్ల నెక్ ఎక్కువ ఉంది కదండి, ఇప్పుడైతే మనమైతే అవి రెండు సమానం చేసుకోవాలి. రెండు వైపులా సమానం చేసుకోవాలి. ఈ ఛానల్ కనుక మీకైతే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ చూడండి ఇలా రెండవ స్టిచ్ చేయడం వల్ల ఈ కొంచెం లుక్ అనేది బాగా కనబడుతుందండి. అంటే బయట కొన్నదానిలా కాకుండా మనం స్టిచ్ చేసుకున్న దానిలా నీట్గా కనబడుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనమైతే కింద నేలపైన వేసుకొని డ్రెస్ అంతా నేలపైన వేసుకొని నీట్గా మనమైతే కొంచెం లూజు అలా లేకుండా నీట్గా సమానంగా అనుకొని
ఇప్పుడైతే మనమైతే అన్ని పిన్స్ అయితే పెట్టుకోవాలి మొత్తం. అంటే మెయిన్ క్లాత్కు అస్తర్ క్లాత్ జాయింట్ చేయడానికైతే ఇలానైతే కింద వేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది కదండి. అంటే పైకి అటు ఇటు పోకుండా నీట్గా ఉంటుంది. ఇలానైతే మొత్తం అయితే నేనైతే పిన్స్ అయితే పెట్టుకున్నాను. చూడండి ఇంకా అస్తర్ ఎలా ఉందో అక్కడి వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒక కింది వైపు మాత్రమే వదిలేసుకోవాలండి. చూడండి మొత్తము చంక భాగము కింది పక్క వైపు అవన్నీ చేసుకున్న తర్వాత కింది వైపు అయితే చూడండి రెండు ఒక చిన్నగా ఇలా ఒకసారి మలుచుకుంటూ మళ్ళీ ఒకసారి మలుచుకుంటూ ఇలా రెండు చిన్నగా కింది వైపు అయితే స్టిచ్ చేసుకోవాలి. అస్తరు ఫస్ట్ చేసుకోవాలండి. తర్వాతనైతే లాస్ట్లోనైతే మనమైతే మెయిన్ క్లాత్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి నేనైతే మొత్తము కింది వైపు కూడా మొత్తము జాయింట్ చేసుకుంటున్నాను. ఇంకా కింది వైపు అయితే వదిలేసుకుంటాం కదండి. ఇప్పుడైతే పక్కలు రెండు పక్కలు అయితే ఇలానైతే జాయింట్ అయితే చేసుకోవాలి. మనం ఎక్కువ క్లాత్ అయితే విడిచిపెట్టుకోదండి. ఇది మాత్రమైతే మర్చిపోకండి. కింద మనమైతే స్కర్ట్స్ దగ్గరనైతే ఎక్కువ క్లాత్ అయితే ఎక్కువ వదిలేసుకోవద్దు. ఇప్పుడైతే మొత్తము సమానంగానైతే అస్తర్ క్లాత్కి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ ఖర్చు కోసం అయితే వదిలిపెట్టుకున్నాం కదండి ఎక్స్ట్రా, దానికి అది వదిలేసుకొని మనమైతే ఎక్స్ట్రా క్లాత్ ఏది ఉందో అది మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి జాయింట్ అయితే చేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసుకున్నానండి. ఇంకా ఈ విధంగానైతే రెండు అయితే జాయింట్ చేసుకోవాలి. మీకు ఏదన్నా నెక్ కావాలంటే డిజైన్ నెక్ కావాలంటే ముందుగా మనమైతే ఫ్రంట్ పార్ట్కు డిజైన్ చేసుకోవచ్చండి. నేనైతే ఎలాంటి డిజైన్ అయితే పెట్టుకోలేదు, మామూలుగా చిన్నగా బొటిక్స్ లాగానైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనమైతే హ్యాండ్స్ అయితే తర్వాతనైతే మనమైతే హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. చూడండి నేనైతే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కిందనైతే ఫ్రంట్ అంటే నార్మల్గా ఫ్రంట్ వైపుకు తీసుకొని అస్తర్ అయితే దానిపైన పెట్టుకొని ఇంకా రివర్స్ అయితే చేసుకోవాలండి. చూడండి చాలా నీట్గానైతే వస్తుంది. మీకైతే ఒక్కసారి మీరు ఏదో ఒక వీడియో మాత్రమే చూడండి. అంటే 4-5 వీడియోలు చూసి ఇది నచ్చుతలేదు అది నచ్చుతలేదు అని కాకుండా ఏదో ఒక వీడియో చూసి స్టిచ్ అయితే చేసుకోండి. అలా అయితే మంచిగా కుదురుతుందండి. ఒక్క వీడియోను 2-3 చాలు అలా చూడడం వల్ల మనకైతే మంచిగా అర్థమవుతుంది. చూడండి ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత మనమైతే అస్తర్ క్లాత్ అయితే మెయిన్ క్లాత్కి అయితే మనమైతే జాయింట్ చేసుకొని ఇంకా హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ ఎక్కువ ఉన్న క్లాత్ అయితే మనమైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే రెండు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే లోత్ అయితే తీసుకుంటున్నానండి. ఫ్రంట్ వైపు మనమైతే లోతు తీసుకోవాలి. అంటే ఒక హ్యాండ్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు అయితే తీసుకొని ఇంకొకటైతే పైన రివర్స్ వైపు తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు విడుతుతో అయితే చూడండి ఇలా మనమైతే స్టిచ్ చేసుకోవాలి. లేకుంటే బాగా కొంచెం లోతైతే ఎక్కువ తీసుకోవద్దండి, 1/2 ఇంచు అయితే సరిపోతుంది. తర్వాతనైతే మనమైతే మెయిన్ క్లాత్ అయితే ఫ్రంట్ వైపు తీసుకొని దానిపైన అయితే హ్యాండ్ అయితే రివర్స్లో పెట్టుకొని మనమైతే హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. దాదాపుగా హ్యాండ్ జాయిన్ చేయడం అయితే చాలామందికి అయితే వచ్చు, రాని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనమైతే ఫ్రంట్లో తీసుకొని దాన్ని అయితే రివర్స్లో ఇటు మన గల్లా వైపు దిక్కు పెట్టుకొని మనమైతే స్టిచ్ చేసుకుంటే నెక్ అయితే ఇటువైపు అనేసుకుంటే మనకైతే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే చూడండి నేనైతే జాయింట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకుంటూ మనం ఎంత విడుతుతోటైతే మనము ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకున్నామో 1.5 ఇంచులు వదులుకున్నాం కదండి. ఇప్పుడైతే అలా వదిలేసుకున్న తర్వాత మనం 1 ఇంచు విడుతు దగ్గరికి అయితే అంటే క్రాస్ మనం క్రాసు ఇవి మనం స్టిచ్లు పెట్టుకుంటాం కదండి, అక్కడి వరకు అయితే మనం చిన్నగా కిందనైతే నీట్గా స్టిచ్ చేసుకోవాలి, రఫ్ చేసుకోవాలండి. మనం ఎన్ని కుట్టు వేసుకున్నా కూడా అదే ఒక్కటే కుట్టుకు వరకు వచ్చి మనమైతే అక్కడ రఫ్ చేసుకోవాలి. చూడండి నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదండి, అన్నీ అయితే ఒకటే దగ్గర అయితే మనమైతే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనైతే స్కర్ట్స్ మంచిగా వస్తాయండి. చూడండి 3 స్టిచ్ వేసుకున్నా 4 స్టిచ్ వేసుకున్నా ఎన్ని వేసుకున్నా కూడా మనం ఒక్కటే కుట్టు కాడ రఫ్ చేసుకోవాలి. అంటే అన్ని కుట్లు తెచ్చి ఒకటే దగ్గర రఫ్ చేయాలి. చేసిన తర్వాత మనమైతే స్కర్ట్స్ అయితే జాయిన్ చేసుకుందాము. దానికోసం అయితే మనమైతే కింది నుంచి అయితే మనం ఇలా 2 ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇంకో ఫోల్డ్ చేసుకుంటూ ఇలానైతే
చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇటు లైనింగ్ క్లాత్ వైపు స్టిచ్ చేసుకుంటే స్కర్ట్ అయితే చాలా బాగా నీట్గా వస్తుంది. చూడండి, ఫస్ట్ మనం ఇటు స్కర్ట్స్ వైపుది మనమైతే చేసుకోవాలి. ఇలా అయితే చూడండి, పైకి వచ్చిన తర్వాత కొంచెం అక్కడ ఆపుకొని మనం పైన ఉన్న క్లాత్ను సర్దుకుంటూ మనమైతే స్కర్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, మనం 1 ఇంచు పైకి తీసుకోవాలండి. మనం స్కర్ట్ పైకి 1 ఇంచు తీసుకొని అక్కడనైతే మనమైతే పాదంనైతే లేపుకొని మళ్ళీ తర్వాత చూడండి నీట్గానైతే ఒక రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాదంను లేపుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, పాదం లేపడం వల్ల అక్కడ కొంచెం మూలలు కాడ నీట్గా వస్తుందండి. మళ్ళీ తర్వాత సేమ్ అలానే మలుచుకుంటూ కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా వస్తుందండి. కొంచెం ఆలోచించండి. పైనకు వచ్చినాక 1 ఇంచు వదిలేసుకొని పైన క్లాత్ను మలుచుకుంటూ కింది క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగా నీట్గా వస్తుందండి. ఒకసారి 2 సార్లు వేరే క్లాత్ పైన ట్రై చేసి చూడండి. అంటే ఆ ఓల్డ్ క్లాత్ పైన ఒక చిన్న ముక్క తీసుకొని ట్రై చేసి చూడండి. ట్రై చేయకుండా కూడా మ్యాక్సిమం అయితే వస్తుంది ట్రై చేస్తే. చూడండి, ఇలా తర్వాత మళ్ళీ ఇంకా అటువైపు కడకైతే ఇంకొక స్టిచ్ అయితే చేసుకోవాలి కదండి. ఇలా చేసుకుంటే స్టిచ్ నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అయితే బాగుంటుందండి, చాలా బాగా ఉంటుంది. ఈ పాదం అయితే కరెక్ట్గా అక్కడైతే మనమైతే మూల మలుపుకునే దగ్గర అయితే పాదాన్ని లేపుకొని రివర్స్ అయితే చేసుకోవాలి. ఇలా వస్తే కొంచెం ముడత లేకుండా ఇట్లా నీట్గానైతే వస్తుంది. చూడండి, అయిపోయింది. ఇలానైతే చేసుకోవాలి. చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే చూడండి, చాలా నీట్గానైతే వస్తుంది. తర్వాత కింది వైపు అయితే ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసుకుంటూ ఇంకా మనమైతే కింది వైపు కూడా స్టిచ్ చేసుకుంటే ఇంకా నీట్గానైతే అయిపోతుంది. మీకైతే ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా ఈ వీడియోనైతే మీకైతే ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్, మీకైతే ఈ వీడియో కొంచెం యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకు యూజ్ అవుతుందంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇలా నీట్గా అనుకుంటూ మనమైతే స్టిచ్ చేసుకు మరీ లావుగానైతే కింద వైపు అయితే పెట్టుకోవద్దండి. కొంచెం యావరేజ్ చూసుకొని పెట్టుకుంటే బాగా నీట్గానైతే వస్తుంది. చూడండి, ఇలా కింది వైపు కూడా ఇంకొక స్టిచ్ అయితే చేసుకోవాలి. మీకైతే దీని పాయింట్ కావాలంటే వీడియో ఉంది, దాన్నైతే మన వీడియోలో అయితే ఉంది, దాన్నైతే చూసేయండి. చూడండి, ఇంకా నీట్ అయితే ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది. చాలా బాగుందని చెప్పింది ఆమెనైతే. నాకు కొంచెం బోటిక్స్ రావండి, అందుకోసం కొంచెం నీట్గా రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.